ఈరోజైతే ఒక సమాజంలో ఒక చిన్న టాపిక్ తీసుకొని మాట్లాడదాం. అదేంటంటే బిచ్చగాళ్ళు, ఇంకా హిజ్రా వాళ్ళు, ఇంకా కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ మనం సాయం చేయడం లేకపోతే దానం చేయడం మంచిదా కాదా, అసలు ఏంటి దీని వెనుక అంటే మనం ఏంటంటే వాళ్ళని చూస్తే మనం అంటే జాలిపడి ఇస్తామని, సో అంటే ఇస్తాం కదా, అంటే అది ఎంత అమౌంట్ అయినా కూడా, సో అలా ఇవ్వడం మంచిదా చెడ్డదా, ఇవ్వకపోతే ఏమవుతుంది, అసలు ఇస్తే ఏమవుతుంది, దీని గురించి మాట్లాడుకుందాం. నేను మా ఫ్రెండ్స్ అప్పుడు మాట్లాడుకునేది, మామ ఇండియా డెవలప్మెంట్ కంట్రీ కాదారా, అసలు ఎందుకురా ఇట్లా ఎప్పుడు అడుక్కునే వాళ్ళు ఉంటారు, అసలు ఏంది ఇదంతా కథ అని. అప్పుడు నాకు కూడా ఏమనిపించేది అంటే జాలనిపించేది. అరే పాపం అసలు వీళ్ళకి అంటే కొంతమంది చూస్తే జాలనిపిస్తుంది, వీళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి అని మన దగ్గర ఉన్న ఎంతో కొంత ₹5, ₹10, ₹20 ఎంతనా కానీ అది అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది. సో ఇస్తే అట్లా అనిపించేది. తర్వాత ఐ కెన్ బి కొంచెం పెరుగుతున్న కొద్దీ నాకు దీని గురించి అన్నిటి గురించి ఆలోచించేది. అసలు వీళ్ళు ఇలా ఎందుకు ఉంటున్నారు, అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఏం ప్రొవైడ్ చేయదా, వచ్చేదా అని ఆలోచిస్తూ ఉన్నా. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ రియలైజ్డ్ వాళ్ళకి వసతి గృహాలు ఉన్నా కూడా వాళ్ళు ఇలానే చేసి అడుక్కుంటారు. కొంతమంది కావాలని పని చేయకుండా కూడా, అందరినీ కాదు కొంతమంది, అంటే పని ఎవరు చేస్తారు, పని చేసి పైసలు సంపాదించడం కష్టం కదా, ఇలా అడుక్కొని ఎర్న్ చేసుకోవచ్చు. మనం న్యూస్లో కూడా చాలా వినుంటాం, బిచ్చం అడుక్కుంటూ ల్యాక్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేసిన చాలా న్యూస్లో అయితే వినుంటాం మనం. ఒక్కొక్కళ్ళు 10 lakhs కానీ అంటే 5 lakhs అలా ఎర్న్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు న్యూస్లో. సో అలా అంటే కొంతమంది ఇప్పుడు ఏమైందంటే, కొంతమంది వాళ్ళు అడగడంలో డిమాండ్ చేయడం నేను ఫేస్ చేసిన. ఆ హిజ్రా వాళ్ళైతే వాళ్ళు అడుక్కునే వాళ్ళే కదా, సో వాళ్ళు డిమాండ్ చేసి అడుగుతారు. నేను ట్రైన్లో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశా. నేను ఒక 2 years నుంచి డిసైడ్ అయ్యా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొద్దు అని. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే ఏదో వాళ్ళకి మనం అప్పున్నట్టుగా వాళ్ళు అడుగుతారు. ఏ బాబు ₹10 ఇవ్వు, ఏంది ₹10 లేవా, ఫోన్పే ఇచ్చే అంటే డిమాండ్ అడుగుతారు. సో నేనైతే ఒక 2 years నుంచి మ్యాక్స్ అవాయిడ్ ఒకసారి ఏమో ఇచ్చుంటాయి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అనుకోండి, అప్పట్లో అది వేరే విషయం. సో ఇప్పటివరకు అయితే వాళ్ళకి అవాయిడ్ చేస్తూ వచ్చా. అండ్ మరి ఎట్లా అంటున్నావు నువ్వు, ఇంత సాడిస్ట్వా, అసలు వాళ్ళకి సహాయం చేయొద్దా అంటే మనీ ఇస్తేనే సాయం చేసినట్టు కాదు, వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రొవైడ్ చేయండి అండ్ ఇంకేదన్నా విధాలుగా హెల్ప్ చేయండి, కానీ వాళ్ళని సోమరిపోతులుగా చేయొద్దు అనేది నా యొక్క మోటో. అంతేగాని నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయొద్దు అంటావు అది అలా కాదు. థింక్ చేయండి, ఆలోచించండి. అంటే నువ్వు అంటే నీ ఆలోచనలో ఏమనుకుంటున్నావు, వాడు ఎప్పటికీ అడుక్కునే వాళ్ళలాగానే ఉండాలని నీ ఆలోచన. అంటే నీకు దానం చేయాలని అదొక్కటే, అంటే సాయం చేయడం అంటే అదొక విషయమే కాదు కదా. అంటే నా థింకింగ్ ఏంటంటే ఎవరు అడుక్కోకుండా ఉంటే బాగుంటుంది కదా అనేది నా ఇన్నోవేషన్. అండ్ అంటే వాళ్ళు కూడా చాలా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు ఇంత కష్టపడి ఎందుకు అడుక్కోవడం, అసలు ఉత్తిగా తిని ఉండొచ్చు కదా ఇంటి దగ్గర అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో వాళ్ళకి అలవాటైంది రోజు అని అనిపిస్తుంది. థింకింగ్ అంటే అట్లా సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేస్తానో లేదు, ఏదో చేద్దామని చేస్తున్నా, చూద్దాం. అప్లోడ్ చేస్తే అసలు మీరు రెస్పాన్స్ చేయండి, అసలు ఎలా ఉందో. నా థాట్స్ ఇలానే ఉంటాయి, అన్నీ చాలా ఉంటాయి, ఇంకా చిన్న బయట పెడదాం అవన్నీ. ఇప్పటికైతే ఇది. మీరేమనుకుంటున్నారు, ఇండియాలో అసలు ఎనీ కంట్రీ అయినా ఇలా అడుక్కునే వాళ్ళు ఉంటే మంచిది అనుకుంటున్నారా, లేకపోతే అందరూ బీయింగ్ సమ్ ఆఫ్ ఇన్కమ్ ఉండి ఖర్చు పెట్టుకోగలిగితే బాగుండు అనుకుంటున్నారా, కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే ఇంకా చెప్పడానికి ఆలోచిస్తున్నా. ఓకే, ఇది ఈరోజుటి మన వీడియో. దెన్ చూస్తూనే ఉండే మన ఛానల్ని శ్రావణ్ టీవీ. సో స్టే ఆన్, సీ యూ సూన్.